రోడ్డుపై టేక్ ఆఫ్, ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్‌లంట. వావ్! మంచి ఇనిషియేషన్ ఇది మాత్రం. ఎప్పటినుంచి మనకి అమల్లోకి వస్తాయో తెలీదు గానీ, చాలా మంచి విషయం ఇది. ఐసీఏటీటీతో ఈ-ప్లేన్ కంపెనీ 8,700 కోట్ల డీల్. 788 ఈవీటీఓఏల సరఫరాకు ఒప్పందం. త్వరలోనే దేశంలో అన్ని జిల్లాల్లో మోహరింపు. 2026 కల్లా సేవలు ప్రారంభమయ్యే ఛాన్స్. చాలా మంచి విషయం ఇది మాత్రం. మనిషి ప్రాణం చాలా విలువైంది. ప్రమాదానికి గురైన సమయంలో లేదా తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు వారిని సకాలంలో హాస్పిటల్కు చేరవేయటంలో అంబులెన్స్దే కీలక పాత్ర. అయితే పట్టణాలు, నగరాల్లో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ కారణంగా కొన్నిసార్లు అంబులెన్స్లు రద్దీ చిక్కుంటాయి. ఎంత అంటే నేను చాలా చూశాను, ట్రాఫిక్లో చిక్కుకుపోయి ఏం చేయలేని పరిస్థితి పాపం అక్కడ పోలీసులు ఉన్నా కూడా. చాలామంది దేశంలో మొన్నెక్కడో నేను ఒక లెక్క చూశాను, దేశంలో చాలామంది టైంకి హాస్పిటల్ రీచ్ కాలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఉంటుందండి ఇది గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది. అంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కానీ గోల్డెన్ టైం అని ఒకటి ఉంటుంది. ఆ టైంలోపు కనుక మనం హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే చనిపోయేది తక్కువ ఉంటుంది, డెత్ రేట్ తగ్గించగలిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ ట్రాఫిక్ జామ్లో ఎక్కడ కుదురుతుంది అదంతా? ఈ ఎయిర్ అంబులెన్స్ అనేది చాలా మంచి విషయం. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో తెలియదు కానీ, అందుబాటులోకి వస్తే మాత్రం నిజంగా చాలామందికి ఉపయోగపడే, దట్టు ముఖ్యంగా ఇవి ఓన్లీ సిటీల్లోనే కాదు, నా అభిప్రాయం ప్రకారం మారుమూల గ్రామాలు, మారుమూల ప్రాంతాలు ఏజెన్సీలో కూడా రావాలి. ఏజెన్సీలో రోడ్లు సరిగా ఉండవు, కొండలు గుట్టలు ఉంటాయి, అక్కడి నుంచి ఎవరైనా తీసుకురాలంటే చాలా కష్టం. అట్లాంటి చోట ఇట్లాంటి అంబులెన్స్, ఎయిర్ అంబులెన్స్లు ఉంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికి కూడా మనం బట్టీల్లో తీసుకెళ్తారు, కొండల్లో వాటిల్లో, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో బట్టీల్లో తీసుకెళ్తూ ఉంటారు, లేదా ఇద్దరు మోసుకెళ్తూ ఉంటారు. ఇలాంటివి ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. అలాంటి చోట్ల ఈ ఎయిర్ అంబులెన్స్లు వస్తే మాత్రం నిజంగా ఉపయోగపడతాయి. కొన్ని ఉపయోగపడేవి కూడా చేస్తుంటాయి అప్పుడు ప్రభుత్వాలు.